సన్ స్క్రీన్ తోటి మనకి ఏజింగ్ ఆగిపోతుందా? లేకపోతే సన్ స్క్రీన్ పెట్టడం వల్ల చర్మంలో కొల్లాజెన్ అనేది దానికి బెనిఫిట్ అవుతుందా? చర్మానికి కేవలం సన్ స్క్రీన్ ఓన్లీ పిగ్మెంటేషన్ కోసమనే వాడతామా? ఏ విధంగా వాడతాం అనే దాని గురించి నేను మీకు ఇవాళ వివరిస్తున్నానండి. చాలా ఇంపార్టెంట్ గా మనం సన్ స్క్రీన్ అనేది యూజ్ చేయాల్సిన అవసరం ఉంటుంది. సన్ స్క్రీన్ అనేది ఏంటంటే మన చర్మం పైన ఒక కవచం లాంటిది. సన్ స్క్రీన్ అనేది మన చర్మం పైన పెట్టినప్పుడు మనకి నలుపు ఎక్కువ కాకుండా మనకి కాపాడుతూ ఉంటుంది. కానీ చర్మం లోపలికి ఇంకేమైనా డెఫిషియన్సీస్ కానీ లేకపోతే ఇంకేమైనా డ్యామేజ్ ఏమైనా చేస్తుందా అల్ట్రావైలెట్ రేడియేషన్ చర్మంలో అని అంటే ఖచ్చితంగా చేస్తుందండి. అల్ట్రావైలెట్ రేడియేషన్ లో నేను 2-3 వేవ్ లెంత్స్ ఉంటాయని నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను. అల్ట్రావైలెట్ దాంట్లో ఏ వేవ్ లెంత్, బి వేవ్ లెంత్, సి వేవ్ లెంత్ అని అంటారండి. అల్ట్రావైలెట్ ఏ వేవ్ లెంత్ ఏంటనంటే చాలా డీప్ గా వెళ్తుందండి. అల్ట్రావైలెట్ బి వేవ్ లెంత్ ఏంటనంటే చర్మంలో పైన పొర వరకే ఉంటుందండి. అల్ట్రావైలెట్ సి వేవ్ లెంత్ ఏంటనంటే మనకి చర్మం చాలా పైన పొర వరకే ఉంటుంది, కానీ డ్యామేజ్ ఎక్కువగా చేస్తూ ఉంటుంది. అల్ట్రావైలెట్ ఏ వేవ్ లెంత్ అనేది మనకి చర్మంలో పైన పొరనే కాకుండా కింద పొర దాకా వెళ్తూ ఉంటుందండి. ఆ కింద పొరలో వెళ్ళినప్పుడు ఏమవుతుందంటే కొల్లాజెన్ అనే సబ్స్టెన్స్ ఉంటుందన్నమాట. ఆ డర్మల్ కొల్లాజెన్ ని అక్కడ మనకి బాగా విపరీతంగా డ్యామేజ్ చేస్తూ ఉంటుంది. సో అల్ట్రావైలెట్ ఏ రేడియేషన్ తోటి మనకి చర్మంలో ఉన్న కింద పొరలో మనకి డ్యామేజ్ ఎక్కువ జరుగుతూ ఉంటుంది. సో మనకి ఏంటంటే మనకి సన్ స్క్రీన్స్ పెట్టినప్పుడు ఏమవుతుందంటే ఆ అల్ట్రావైలెట్ రేడియేషన్ అనేది సన్ స్క్రీన్ దగ్గర ఆగిపోయి అక్కడ అబ్జార్ప్షన్ అయిపోయి మనకి అక్కడ ఏంటంటే నెమ్మదిగా అక్కడ కొల్లాజెన్ కి ఎక్కువ డ్యామేజ్ కాకుండా కాపాడుతూ ఉంటుంది. రీసెర్చ్ లో ఒక స్టడీలో ఏం చెప్పారు అని అంటే సన్ స్క్రీన్స్ అనేది 5 సంవత్సరాల దాకా యూజ్ చేసినందుకు ఫోటో ఏజింగ్ అనేది 20-30% వరకు బాగా స్లోగా అయింది అన్నట్టు. అంటే మనకి ఫోటో ఏజింగ్ అనేది పదం అనమాట. ఫోటో ఏజింగ్ అని అంటే లైట్ తోటి ఏజింగ్ అవ్వటం అనమాట. ఏజింగ్ అనేది ఎక్స్టెన్సిక్ ఉంటుందండి, ఇంట్రెన్సిక్ ఉంటుంది. అంటే మన లోపల శరీరం లోపల నుంచి వచ్చేది దాన్ని ఇంట్రెన్సిక్ అని అంటారు, బయట ఫ్యాక్టర్స్ ని ఎక్స్టెన్సిక్ అని అంటారు. సో లోపల నుంచి వచ్చే హార్మోనల్ మార్పులు, స్ట్రెస్ వల్ల, డైట్ సరిగా లేకుండా ఉండటం వల్ల, లైఫ్ స్టైల్ ఉండటం వల్ల, బాగా లేకుండా ఉండటం వల్ల మనకి ఏజింగ్ అనేది తొందరగా వచ్చేస్తూ ఉంటుంది. అదే మనకి ఈ విధంగా ఎక్స్టెన్సిక్ అని అంటే మనకి సన్లైట్ డ్యామేజ్ వల్ల, లేకపోతే ఇతరత్ర ప్రోడక్ట్స్, డామేజింగ్ ప్రోడక్ట్స్ యూజ్ చేయటం వల్ల, లేకపోతే ఇతరత్ర పొల్యూషన్ తోటి, స్ట్రెస్ తోటి, వీటితోటి ఇబ్బందులు అవ్వటం తోటి అవుతూ ఉంటుంది. ఎక్స్టెన్సిక్ ఫ్యాక్టర్స్ తోటి చర్మంలో ప్రెషర్ ఉండటం వల్ల, అంటే మీకు విపరీతంగా రాయటం వల్ల, వాటి వల్ల కూడా ఏజింగ్ అనేటివి జరుగుతూ ఉంటుంది. వెయిట్ లాస్ వల్ల కూడా ఏజింగ్ జరుగుతూ ఉంటుంది. న్యూట్రిషనల్ లాస్ వల్ల కూడా ఏజింగ్ జరుగుతూ ఉంటుంది. సో ఇవన్నీ ఫ్యాక్టర్స్ ని మనం గమనించాల్సిన అవసరం ఉంటుంది. సో ఎక్స్ట్రిన్సిక్ లో మనకి ప్రివెంట్ చేయగలిగింది ఏంటి అని అంటే మనకి సన్ స్క్రీన్ తోటి మనకి హెల్ప్ఫుల్ బెనిఫిట్స్ అవుతూ ఉంటాయి. ఎలా అవుతాయి అని అంటే అది ఫోటో ఏజింగ్ ని మనకి అవాయిడ్ చేస్తూ ఉంటుంది అనమాట. సో ఈ విధంగా మనకి బెనిఫిట్స్ అనేటివి సన్ స్క్రీన్ తీసుకొస్తూ ఉంటుంది. సో సన్ స్క్రీన్ ఏం చేస్తుంది అంటే ఒక కవచం లాగా మారి అల్ట్రావైలెట్ రేడియేషన్ అక్కడ అబ్జర్వ్ చేసుకొని చర్మం లోపలికి వెళ్లకుండా అది కాపాడుతూ ఉంటుంది. సో సన్ స్క్రీన్స్ ని మనం బెనిఫిట్ అయ్యేటట్టుగా మనం ఈ ట్రీట్మెంట్ అనేది చేసుకుంటూ ఉండాల్సిన అవసరం ఉంటుందండి. సన్ స్క్రీన్లలో మనకి పిఏ ఫ్యాక్టర్స్ అని ఉంటాయండి, ఎస్పీఎఫ్ ఫ్యాక్టర్స్ అని ఉంటాయి. పిఏ ప్లస్ ఫ్యాక్టర్స్ అల్ట్రావైలెట్ రేడియేషన్ ని బ్లాక్ అవ్వటానికని మనకి అది యూజ్ చేస్తూ ఉంటారు. ఎస్పీఎఫ్ ఫ్యాక్టర్స్ ఏంటంటే అల్ట్రావైలెట్ బి వేవ్ లెంత్ ని బ్లాక్ చేయడానికి అనేది ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటారు. బ్రాడ్ స్పెక్ట్రమ్ సన్ స్క్రీన్స్ అని అంటారు. బ్రాడ్ స్పెక్ట్రమ్ అని అంటే అల్ట్రావైలెట్ ఏ, అల్ట్రావైలెట్ బి రెండింటిని అబ్జర్వ్ చేసుకునేటట్టుగా ఉంటాయి అనమాట. సో మనము బ్రాడ్ స్పెక్ట్రమ్ సన్ స్క్రీన్స్ అనేటివి మనం యూజ్ చేయాల్సిన అవసరం ఉంటుంది. కొత్త రకం సన్ స్క్రీన్స్ అనేటివి ఉన్నాయండి. టినోసార్బ్ అని, తర్వాత అలాంటి మెగ్జోరిల్ అని చెప్పి కొన్ని సన్ స్క్రీన్స్ వచ్చాయి. ఇవన్నీ కాంబినేషన్ చేయటంతో ఏమవుతుందంటే సన్ స్క్రీన్స్ అనేటివి చాలా బెనిఫిట్ గా అవుతూ ఉంటుంది. మంచి సన్ స్క్రీన్ అని అంటే మనకి ఎలా ఉండాలి, చర్మానికి ఎటువంటి జిడ్డుగా లేకుండా ఉండటానికని మంచిగా పెట్టుకున్నప్పుడు నప్పేటట్టుగా ఉండాలండి. కాకపోతే కమర్షియల్ అవైలబుల్ సన్ స్క్రీన్స్ కంటే మనకి మెడికేటెడ్ సన్ స్క్రీన్స్ అనేవి బెనిఫిట్ ఎక్కువగా ఉంటాయి. ఇలా మనం ట్రీట్మెంట్ చేసుకుంటూ ఉంటే బెనిఫిట్ అనేది చాలా మంచిగా వస్తూ ఉంటుంది. అలానే మనకి సన్ స్క్రీన్ పైన కాంపాక్ట్ పౌడర్ కూడా పెడుతుంటే కూడా మనకి మంచి రిజల్ట్స్ అనేటివి సాధ్యమవుతూ ఉంటుందండి. కాంపాక్ట్ పౌడర్ లో కూడా సన్ స్క్రీన్స్ అవి ఉంటాయి. దానితో పాటు మనం ఫౌండేషన్ కానీ అలాంటివి కానీ యూస్ చేస్తుంటే మంచి రిజల్ట్స్ వస్తాయి. అలానే డైట్ లో నేను చెప్తూ ఉంటాను కదండి, రోజుకి ఒక నిమ్మకాయ రసం తేనెతోటి, అలానే మీరు రోజు ఒక బత్తాయి కానీ, నారింజ కానీ, అలానే 2-3 ఉసిరికాయలు కానీ డైలీ మనం ఆహారంతో పాటు ఇవి తీసుకుంటూ ఉంటే చర్మంలో మంచి గ్లో అనేది కూడా మనకి సాధ్యమవుతూ ఉంటుందండి. సో చర్మంలో హెల్తీగా రావాలనంటే ఫస్ట్ స్కిన్ కేర్ అండి, అలానే డైట్ కూడా. ఇంకా మంచిగా మనకి రిజల్ట్స్ రావాలి అని అంటే మాత్రం మనకి మంచిగా లేజర్స్, పీల్స్, హైడ్రా ఫేషియల్స్ అని ఉంటాయి. ఇవి చాలా మంచి ప్రొసీజర్స్ ఉంటాయి. సాఫ్ట్ ప్రొసీజర్స్ ఉంటాయి.
హైడ్రోఫేషియల్ ఏంటంటే మనకి చర్మంలో ఉన్న డెడ్ లేయర్ ఆఫ్ స్కిన్ ని మంచిగా ఎక్స్ఫోలియేట్ చేసి అక్కడి నుంచి మనకి నెమ్మదిగా కొత్త స్కిన్ వచ్చేటట్టుగా ప్రయత్నం చేస్తూ ఉంటారండి. సో హైడ్రోఫేషియల్ అనేది ఏంటంటే మంచిగా పోర్స్ ని క్లీన్స్ చేసి అలానే మనకి పోర్స్ ని క్లోజ్ చేసి డెడ్ లేయర్ ని వెళ్ళిపోవటం తోటి స్కిన్ ఫ్రెష్ గా కనిపించడం జరుగుతూ ఉంటుంది. లైఫ్ లెస్ గా ఉంది అంటే స్కిన్ బూస్టర్స్ అని అంటాం. స్కిన్ బూస్టర్స్ అనేది చేస్తుంటే చర్మం లోపలికి మనకి మంచిగా రిజల్ట్స్ అనేటివి సాధ్యమవుతూ ఉంటుందండి. మనకి చర్మంలో ట్యానింగ్ వచ్చింది, కొలాజన్ రీజనరేషన్ కావాలి అని అంటే రెటినాల్ బేస్డ్ సీరమ్స్ అవి వాడుతూ ఉంటాం. అలానే పెప్టైడ్స్, వైటమిన్ సి పెప్టైడ్ సీరమ్స్, ఫెరిలిక్ యాసిడ్ కాంబినేషన్స్ తోటి మనం యూజ్ చేస్తూ ఉంటాం. ఇలా చేయటం తోటి చర్మంలో బెనిఫిట్ అనేది ఎక్కువగా ఉంటుందండి. అలానే మనకి లేజర్ స్పీల్స్ కాంబినేషన్ చేస్తుంటే చర్మంలో నలుపు అనేది తగ్గుతూ ఉంటుంది. సార్ యాంటీ ఏజింగ్ కి లేజర్స్ ఏమైనా పని చేస్తాయి అంటే మంచి హైబ్రిడ్ స్కార్ లేజర్స్ అని మన దగ్గర ఉంటాయండి. యాంటీ ఏజింగ్ కి మనకి చర్మంలో పైన పొర కింద పొర వరకు రీజువినేషన్ చేస్తాం. కానీ అదే చర్మంలో మనకి ఫ్యాట్ లాస్, సాగింగ్ అలాంటివి ఉన్నాయనంటే దానికి ఖచ్చితంగా మనం ప్రొసీజర్స్ అనేటివి చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. థ్రెడ్ లిఫ్ట్ చేయటం కానీ, ఫిల్లర్స్ కానీ అలా చేస్తూ ఉంటే మనకి చర్మంలో యాంటీ ఏజింగ్ కి మనం ప్రొసీజర్స్ లాగా మనం చేయవచ్చండి. సో ఇదండి విషయం. చర్మంలో మనకి మంచి రిజల్ట్స్ అన్ని తీసుకురావాలి అని అంటే మనం ఈ విధంగా జాగ్రత్తలు చేసుకుంటూ ప్రొసీజర్స్ చేసుకోవాలండి. ఇతరత్ర ఏమైనా ప్రశ్నలు ఉన్నా, సందేహాలు ఉన్నా, ఏమన్నా అపోహలు ఉన్నా తప్పకుండా మీరు కామెంట్ సెక్షన్ లో పెడితే దానికి తగ్గట్టుగా నేను మీకు వీడియో రిప్లై కానీ, టెక్స్ట్ రిప్లై కానీ చేస్తాను. నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ బటన్ నొక్కండి. మరోసారి ఒక మంచి ఇన్ఫర్మేషనల్ అవేర్నెస్ వీడియో తోటి మళ్ళీ నేను మీ ముందుకు వస్తాను. నేను మీ డాక్టర్ రాజ్ కిరీట్, సెలెస్టీ స్కిన్ లేజర్ అండ్ హెయిర్ క్లినిక్, జూబ్లీ హిల్స్, ఎల్బీ నగర్, కోకాపేట్ మరియు సన్ సిటీలో చీఫ్ అండ్ ఫౌండర్ డెర్మటాలజిస్ట్ అండ్ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ సర్జన్ గా ప్రాక్టీస్ చేస్తున్నానండి. నమస్తే.